చీకటి పడితే చాలు అతడి కాళ్ళు చేతులు తాళాలు వేసిన ఇంటి వైపు ఆటోమేటిక్గా పరిగెడతాయి. ఎంత గస్తీ తిరిగినా చోరీలు మాత్రం ఆగవు. దీంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఒకే పోలీస్ డివిజన్ను టార్గెట్ చేసి మరి చోరీలు చేసిన ఆ దొంగ చుక్కలు చూపించాడు. చివరకు ఆ కేటుగాని కటకటాల్లోకి నెట్టడంలో ఊపిరి పీల్చుకున్నారు గస్తీ పోలీసులు. ఇతగాడి పేరు నటరాజ్. వెస్ట్ గోదావరి జిల్లా చిన్నమల్లేపల్లి గ్రామానికి చెందిన నటరాజ్ ప్రస్తుతం బంజారా హిల్స్లో ఉంటున్నాడు. కుషాయిగూడ డివిజన్ పరిధిలో ఏకంగా 47 ఇళ్లను గుల్ల చేశాడు. చీకటి పడగానే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలు చేయటంలో దిట్ట. దొంగతనం ఎలా జరుగుతోందో చూద్దామనుకున్న రోజు కూడా నటరాజు తన పని కానిచ్చేస్తాడు. అతగాడి చేతివాట ముందు కుషాయిగూడ పోలీసులు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా సరే ఈ దొంగను పట్టుకోవాలనుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలించారు. చివరకు గుర్తించగలిగారు. అరెస్టు చేసి ఇంట్రాగేట్ చేస్తే మొత్తం 47 ఇళ్లలో తాను చోరీ చేశానని చిట్టా విప్పాడు. ఆయుర్వేద వ్యాపారం చేసే నటరాజ్ దొంగతనాలు తన సైడ్ బిజినెస్ చేసుకున్నాడు. తర్వాత ప్రొఫెషనల్ దొంగగా మారాడు. డబ్బులు ఎప్పుడూ చేతిలో వాడాలంటే చోరీలే బెటర్ అని డిసైడ్ అయ్యాడు. దీంతో వరుస చోరీలు చేస్తున్నాడు. ఒక స్పెషల్ టీం కూడా మనం ఏర్పాటు చేశాం. ఎట్లనయ్యే కేసెస్ అది మనం డిటెక్ట్ చేయాలా. కేవలం డిటెక్షన్ కాదు, ఈ వాళ్ళు పోయిన ప్రాపర్టీ కేసెస్లో అది పక్కా రికవరీ చేస్తూ ఆ కంప్లైనెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఈ స్పెషల్ టీం అది ఏర్పాటైంది. చోరీ చేసిన సొత్తు అమ్మడానికి మరో ఎత్తు వేశాడు. తన ప్రాంతానికి చెందిన రాజశేఖర్తో చేతులు కలిపాడు. ఇతడితో పాటు మెదక్ జిల్లాకు చెందిన సినిమా రైటర్ కృష్ణాచారి, తూప్రాన్కు చెందిన మరో గోల్డ్ స్మిత్ నరేష్లను ఎంపిక చేసుకున్నాడు. నటరాజ్ చోరీలు చేయటం, ఆ చోరీ సొత్తు వీళ్లకు అమ్మటం పరిపాటిగా మారిపోయింది. నటరాజును విచారిస్తే ఈ ముగ్గురి భాగోతంతో పాటు హైదరాబాద్కు చెందిన మరో ఇద్దరు, ఏపీకి చెందిన మరొకరి పేరు కూడా బయటకొచ్చింది. వీళ్లంతా నటరాజు చోరీ చేసిన సొత్తును తక్కువ ధరకు కొంటున్నట్టు గుర్తించారు పోలీసులు. నటరాజ్తో పాటు ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. 100 గ్రామ్ గోల్డ్, తర్వాత 7.5 kg సిల్వర్. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 75 lakhs దాకా ఉంటుంది. కుషాయిగూడ లిమిట్స్లో 13 కేసులు, జవహర్ నగర్ పిఎస్ పరిధిలో మరో 24 కేసులు, కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంకో 10 కేసులు ఒప్పుకున్న నటరాజ్ నుంచి 2 కిలోల 10 తులాల బంగారంతో పాటు 7.5 కిలోల వెండిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కొన్ని రిసీవర్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఇంకా 3 రిసీవర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా పక్కా మన కస్టడీలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా కొన్ని సుమో పక్కా మనం రికవర్ చేస్తాం. ఈ 47 కేసెస్లో ఆల్రెడీ మనం ఏ కేసులో ఎంత ప్రాపర్టీ ఉంది అని అది చార్ట్ తయారు చేశాం. మొత్తానికి దొంగతనం చేసిన వాళ్ళనే కాదు, చోరీ సొత్తు కొన్న వాళ్ళను కూడా కేసుల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. చోరీ చేస్తే ఏళ్ల తరబడి జైల్లో మగ్గక తప్పదని కూడా చెబుతున్నారు.